ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎన్ని ఉండదు సార్, 2 ఎకరాలు, అర్ధ ఎకరా, 1/2 ఎకరా గిట్లే ఉండదు. కానీ అది పోయినాక ఏం చేస్తుంది సార్? మేము బతకలేము సార్. వద్దు సార్, మాకు ఇది వద్దే వద్దు. ఇది రోడ్ వద్దు సార్, మేము చచ్చిపోతాం. ఈ రోడే వస్తే మేము బతకలేము సార్. ఏం చేస్తుంది సార్? వద్దే వద్దు, ఇది ఈ రోడే వద్దు సారు. మాకు ఈ రోడ్ వద్దే వద్దు, ఎక్కడన్నా తీసుకో. పేరు మంజుల సార్. నాకు భర్త లేడు, ఒక కొడుకు ఒక బిడ్డ ఉంది సార్. నాకు ఉన్నదే పొలం ఉంది కొంచెం. ఆ పొలం పోతే నేను ఏం చేసుకొని బతకాలి? కొడుక చాలా చదవలేదు, ఒక తాన జీతం ఉంటాడు. ఇంకా మాకు ఆ పొలంతోనే ఉంది సార్. మాకు ఆ పొలం పోతే మేము బతకగలగలేము సార్. మాకు ఏది వద్దు, మా పొలం మాకు ఉండాలి అంతే సార్. ఇక మాకు మా పొలం మాకు ఉండాలి, మాకు రోడ్ వద్దు సార్. మాకు అవసరం గవర్నమెంట్ వాళ్ళు పైసలు ఇస్తాము అని చెప్తే ఏది వద్దు సార్. పైసలు అవసరం లేదు సార్. దండం పెట్టమంటే పెడతాం కానీ మాకు పైసలు వద్దు సార్. ఓ పెళ్ళని కొడతాడు, పైసలు అయిపోగొడతాడు 3-4 రోజుల. మళ్ళీ ఉన్న పిల్లలు ఏం చేసుకొని బతుకుతారు సార్? మాకు పైసలు వద్దు, మా పొలం మాకే కావాలి సార్. మాకు న్యాయం చేయరు. 2 పాపలు ఉండరు సార్. నా కొడుకు కోడలు చచ్చిపోయారు. 2 ఎకరాల భూమి ఉంటుంది. ఆ పాపలను ఎట్లా చదివియాలి, ఎట్లా పెళ్లి చేయాలి, ఏం చేయాలి? ఉన్న 2 ఎకరాలు పోయినాక ఎక్కడ పోదు వాళ్ళని తీసుకొని? నా కొడుకు కోడలు 2 చచ్చిపోయారు. 2 ఆడి పాపలే సార్. నా పేరు చంద్రమ్మ సార్. 2 ఆడి పాపలు. ఒక పాప 15 ఏళ్ళు ఉంటుంది, ఒక పాప 16 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళకి తిండి ఎక్కడ తెత్తు, చదువులు ఎక్కడ పెడదు, పెళ్ళి ఎక్కడ? తల్లిదండ్రులు 2 లేరు సార్. నేను నాయనమ్మ, నేను ఒకదాని చేయలికే నా చేత కాదు. మేము ఎట్లా బతకాలి? తలకొండపల్లి మండలం రాంపూర్ ఇలాకా ఆలంగా రోడ్ వద్దు సార్. రోడ్ అయితే వస్తలే వద్దు. పొలం పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి? మేము పొలం మాకుంటేనే దాని మీద దీవనార్థి మాకుంటది. పొలం లేదు, మేము బతకాలి వీలు లేదు. ఫస్ట్ ఎడికెళ్ళి ఏడానికి వచ్చింది ఆడంగానే వాళ్ళ సార్. ఆడంగా వస్తేనే మంచిగా ఉంటుంది. ఈడంగా మాకు ఉంది. నీకు మాకు 2 ఎకరాలు ఉంటుంది సార్. 2 ఎకరాలు ఉంది మాకు. ఆడంగా వద్దు సార్. ఆయన పోయినాక మేము బతకలేము.